తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇవాల్టి నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ నేడు నారాయణపేటలోని కాంగ్రెస్ జన గర్జన సభలో పాల్గొననున్నారు. రైట్, మొత్తంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం అయితే ఈ రోజు నుంచి షురూ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి బహిరంగ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. ఎస్ విజయ్, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. ముఖ్యమంత్రి పిసిసిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రచారం ప్రారంభించనున్నారు. జన సమీకరణతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నాడు. తన సొంత పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా నారాయణపేటలో కూడా ఈ రోజు ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. వచ్చే నెల 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కేవలం నెల రోజులు కూడా లేని నేపథ్యంలో కూడా ప్రచారం ఈ రోజు నుంచి కూడా ప్రారంభించబోతున్నాడు. ప్రధానంగా అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో కూడా రేవంత్ భారీ బహిరంగ సభలు కూడా ఉండనున్నాయి. దాదాపు 2 నుంచి 3 భారీ బహిరంగ సభలు కూడా ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. అదేవిధంగా ఏఐసిసి నేతలను కూడా ప్రచారానికి వచ్చే నెల మొదటి వారంలో కూడా తీసుకురావడానికి ఇప్పటికే ప్లాన్ వేసింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురిని కూడా రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు కసరత్తులు చేస్తా ఉంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ షెడ్యూల్ కూడా వచ్చే నెల మొదటి వారంలో కూడా షెడ్యూల్ కూడా ఖరారైంది. తేదీ ఖరారు కావాల్సి ఉంది. మన మిర్యాలగూడ, నల్గొండ జిల్లాకు సంబంధించి మిర్యాలగూడ, అదేవిధంగా చౌటుపల్లి, ఈ 2 ప్లేస్లలో కూడా భారీ బహిరంగ సభ మొదటగా ప్రియాంక గాంధీతో పెట్టించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించింది. ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా సాయంత్రం లోపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా నిన్ననే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా హైదరాబాద్ లో నవోటర్లో కూడా భేటీ అయ్యారు. 17 మంది సంబంధించి 14 మంది ఇప్పటికే నిర్ణయించినటువంటి అభ్యర్థులతో పాటు 17 పార్లమెంటు స్థానాలకు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కూడా ఇన్ఛార్జీలుగా వేశారు. ఆ ఇన్ఛార్జీలతో కూడా సమావేశమయ్యారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. సునీల్ కనుగోలు కూడా సర్వే చేశారు. అనేక దఫాలుగా కూడా చేసినటువంటి సర్వేను కూడా నిన్న ముఖ్య నేతల ముందు, పార్టీ ఇన్ఛార్జీల ముందు కూడా పెట్టడం జరిగింది. దాదాపు 12 స్థానాలకు పైగా గెలవడానికి ప్రస్తుతం ఆస్కారం ఉంది. ఇంకా కష్టపడితే మరో 3 స్థానాలు కూడా గెలుస్తారని ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తా ఉంది. 15 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఎలా గెలవాలనే రూట్ మ్యాప్ కూడా అభ్యర్థులకు, ఇన్ఛార్జీలకు కూడా కేసీ వేణుగోపాల్ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా నారాయణపేటలో మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి దాదాపు 4:30కు భారీ బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత రోడ్డు ద్వారా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు నుంచి కూడా దాదాపు వచ్చే నెల 11వ తారీఖు వరకు కూడా ఈ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికే అన్ని పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి, పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక్కొక్కరిని తన నివాసంలో కూడా ఇప్పటికే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా రివ్యూ చేశారు. ఖచ్చితంగా 15 పార్లమెంటు స్థానాలకు తగ్గకుండా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీల నుంచి వచ్చేటువంటి ఏ ఒక్క నేతని కూడా వదిలిపెట్టద్దు, ఒక్కరిని కూడా జాయిన్ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే ఏఐసిసి అధిష్టానం కూడా క్లియర్ గా ఇదే విషయాన్ని చెప్పింది. ఏ ఒక్క నేత కూడా వచ్చే నేతను అడ్డుకోవద్దు, ఖచ్చితంగా
మనం అడ్డుకుంటే బీజేపీకి అది ప్లస్ పాయింట్ అవుతుందనే వాదన కూడా ముందు పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నారాయణపేట భారీ బహిరంగ సభలో కూడా సాయంత్రం 5:30కు పాల్గొనబోతున్నాడు. ఈ రోజు నుంచి వరుసగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా 2 నుంచి 3 భారీ బహిరంగ సభలకు మాత్రం ప్లాన్ చేస్తున్నారు. విజయ్ రైట్ విక్రాంత్, అంటే మొత్తంగా రేవంత్ రెడ్డి అంటే నిన్నటి వరకు ఒక తీరుగా రాజకీయం ఈ రోజు నుంచి ఒక తీరుగా ఉండబోతుంది. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అటు పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు ఆయన. అంటే ఈ రోజు నుంచి దాదాపుగా ఒక 50 సభలను కవర్ చేసేలాగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది ఒక 28 రోజుల్లో. కాబట్టి దాదాపు అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు కూడా కవర్ చేసేలాగా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రణాళికలు కూడా రచించినట్లుగా తెలుస్తోంది. అంటే ప్రధానంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మీరు అన్నట్లుగా 17 లోక్సభ సీట్లకు తగ్గకుండా ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా సాధించాలనే టార్గెట్తో కూడా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి నేతలందరినీ కూడా చేర్చుకోవాలని చెప్తున్నప్పటికీ పార్టీలో మాత్రం అంతర్గతంగా అంటే ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్నటువంటి నేతలు అడ్డుకుంటున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అంటే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, దాంతోపాటుగా పార్టీలో నాయకులు ఓవర్ఫ్లో అయితే దానికి సంబంధించి అంటే అంతర్గత కలహాలు లేకుండా ఏ విధంగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు విక్రాంత్? విజయ్, మీరు అన్నట్లు వాస్తవానికి మొదటిది 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఏ ఒక్క నేతను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దీనికి మీరు అన్నట్లు కొంతమంది నేతలు మాత్రం అడ్డుపడతా ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా వేరే పార్టీలో ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, నేను ఓడిపోవడానికి కారణం కావచ్చు, నేను భారీ మెజార్టీతో గెలవకపోవడానికి కారణం కావచ్చు, అల్టిమేట్ గా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వాళ్ళే ఉంటారు కాబట్టి దాన్ని లోకల్ క్యాడర్ మాత్రం కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారు కావచ్చు, ఎక్కువగా లేదంటే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కొంచెం కేసుల విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి ఆ లోకల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు అల్టిమేట్ గా కొంత నెగిటివిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ వచ్చే నేతల్ని మాత్రం అడ్డుకోవడానికి కొంతమంది నేతలు మాత్రం వ్యతిరేకిస్తా ఉన్నారు. అయినప్పటికీ సీఎం గా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా అందరినీ కలుపుకోబోయే విధంగా మాత్రం చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బుజ్జగించిన కమిటీకి సంబంధించి కూడా ఇప్పటికే మాజీ మంత్రి జానారెడ్డి నేతృత్వంలో కూడా ఒక కమిటీ వేశారు. ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, ఎవరైతే నిరాశతో ఉన్నారో, ఎవరైతే పార్టీపై అంటిముట్టినట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా కూడా పెద్దలు జానారెడ్డి చూసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కొంతమంది ముఖ్య నేతలు మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నిస్తే కొంతమంది నేతలు కాంగ్రెస్ నేతలు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అడ్డుకుంటున్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్ కు ఇప్పటికే చేరవేశారు. దానికి సంబంధించి నిన్న స్పష్టమైన రూట్ మ్యాప్ ఇచ్చాడు కేసీ వేణుగోపాల్ కూడా. అందరి ముఖ్య నేతల ముందు, మంత్రుల ముందు, ఎమ్మెల్యేల ముందే ఏ ఒక్క నేతను కూడా ఎవరు అడ్డుకోవద్దు, ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ప్రియారిటీ ఉంటుంది. కాకపోతే వారిని తీసుకునేటప్పుడు ఒక అష్యూరెన్స్ ఇస్తాం, దాన్ని బట్టే ఫ్యూచర్ ఉంటుంది తప్పించి ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇంకా రెండోది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా 2 నుంచి 3 భారీ బహిరంగ సభలు, మీరు అన్నట్టు 50కి పైగా బహిరంగ సభలు మాత్రం ఇప్పటికే సిద్ధం చేసుకున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు. దానికి సంబంధించే ఈ రోజు నుంచే మొదలు పెడతా ఉన్నాడు. తన సొంత పార్లమెంట్ పరిధికి వచ్చేటువంటి నారాయణపేట నుంచే మొదలు పెడతా ఉన్నాడు. ఇది దాదాపు వచ్చే నెల వరకు 11వ తారీఖు వరకు కూడా ఈ బహిరంగ సభలకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ 50కి పైగా జరిగేటువంటి బహిరంగ సభల్లోనే ఏఐసిసి నేతల్ని కూడా వచ్చేటువంటి నేతలను కూడా కలుపుకొని పోవాలి, వారిని కూడా రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రధానంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ముగ్గురిని టార్గెట్ చేశారు. ఈ ముగ్గురినే తెలంగాణకు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఇటు కర్ణాటక బార్డర్, అదేవిధంగా కర్ణాటక బార్డర్ లో మాత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో మాత్రం ప్రియాంక గాంధీతో, అదేవిధంగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి, వరంగల్ సంబంధించి కూడా రాహుల్ గాంధీని తీసుకురావాలనే ప్లాన్ తో మాత్రం ముందుకు వెళ్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.